గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శాస్త్ర అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైతే నవోదయ ఎగ్జాము జనవరిలో రాసున్నారో 2025లో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఏమేమి సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టుకోవాలి, అంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం అండి. అన్ని డాక్యుమెంట్స్ మీకు తెలిసినవే, కానీ ఒకటి మాత్రం ఉంటుందన్నమాట, రెసిడెన్స్ సర్టిఫికేట్ అని. సో మీరు అనుకున్న రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరు, ఇక్కడ నవోదయాలో సబ్మిట్ చేయాల్సినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరే అన్నమాట. ఓకే, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే స్టూడెంట్ ఐడి అంటే ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆన్లైన్లో అందరూ అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు పెట్టుంటారు కాబట్టి. తర్వాత పేరెంట్ ఐడి అంటే పేరెంట్ ఆధార్ కార్డు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఓకే, సో తర్వాత ఏంటి అంటే స్టడీ సర్టిఫికేట్ కావాలి. స్టడీ సర్టిఫికేటు ఏ క్లాసులకు కావాలంటే 3rd, 4th, 5th ఈ 3 సంవత్సరాలు ఈ స్టడీ సర్టిఫికేట్లు మీరు స్కూల్లో రాపించి పెట్టుకోవాలి. ఓకేనా. సో తర్వాత ఏంటి అంటే టీసీ కావాలి. జనరల్గా టీసీ ఏంటి అంటే ఇప్పుడు ఇవ్వరు, సో వాళ్ళు అడుగుతారు నవోదయ స్కూల్ వాళ్ళు, మీరు దయచేసి టీసీ మాత్రం స్కూల్లో నుంచి తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే నవోదయ స్కూల్ అనేది ఏంటి అంటే సిబిఎస్ఈ సిలబస్. వాళ్ళది ఆల్రెడీ ఈ మంత్లోనే మార్చిలోనే వాళ్ళు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేసేసి తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట. సో మన స్టేట్ సిలబస్లో ఎలాగుంటుంది, ఈ ఇయర్ కంప్లీట్ అవ్వాలి అంటే ఏప్రిల్ కూడా అయిపోయిన తర్వాత జూన్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, దాని ప్రకారంగా మనం ఏం చేయాలి అంటే ఒక నవోదయ కౌన్సిలింగ్లో వాళ్ళు టీసీ అడిగినా కూడా మీరు స్కూల్లో ఇవ్వమంటున్నారండి అని చెప్పండి. ఓకే, సో తర్వాత జూన్లో సబ్మిట్ చేయమంటారు. టీసీ మాత్రం తీసుకోవద్దు. మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్లో స్టడీ సర్టిఫికేట్ 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు సబ్మిట్ చేయాలి, 3 yearsవి. టీసీ కూడా అడుగుతారు, కానీ మేము తర్వాత సబ్మిట్ చేస్తామండి, ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు స్టేట్స్లో కాబట్టి, స్టేట్ సిలబస్లో ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి తర్వాత సబ్మిట్ చేస్తామని మీరు మేలో తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటి అంటే మీరు మీ ఊర్లో ఏ పంచాయతీ ఆఫీస్లోనే ఎక్కడో తీసుకునే రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదు ఇది. ఎవరైతే నవోదయకి సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి నవోదయ స్కూల్ వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మిమ్మల్ని స్కూల్ దగ్గరికి రమ్మని చెప్తారు. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్ అంటే కొన్ని ఫామ్స్ ఇస్తారన్నమాట. ఓకే, సో దాంట్లో మీ స్టూడెంట్ మీ అబ్బాయి డీటెయిల్స్, ఏ స్కూల్లో చదివాడు ఏంటి అవన్నీ ఉంటాయి. సో ఏ స్కూల్లో చదివాడు ఏంటి అదంతా టేబుల్ ఉన్న తర్వాత దాని కింద ఏముంటుంది అంటే సిగ్నేచర్ ఆఫ్ ద ఎంఆర్ఓ అని ఉంటుంది, అంటే తహసీల్దార్ సిగ్నేచర్ కావాలన్నమాట. ఓకే, ఆ సిగ్నేచర్ చేయించమని ఉంటుంది. అది రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫామ్ అనేది మీకు నవోదయ వాళ్ళే ఫోన్ చేసి, మీ పిల్లవాడు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళే ఫోన్ చేసి స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పి మీకు రెసిడెన్స్ సర్టిఫికేటు ఫామ్ ఇస్తారు. ఆ ఫాము మీరేం చేయాలంటే స్కూల్ దగ్గరికి తీసుకెళ్తే స్కూల్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత కింద ఏముంటుంది అంటే ఎంఆర్ఓ సంతకం ఉంటుందన్నమాట. అంటే మీ స్కూలు మీ ఆధార్ కార్డు కాదండి, మీ అబ్బాయి చదివిన స్కూలు ఏ మండలంలోనైతే ఉంటుందో ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారి చేత మీరు సైన్ చేయించాలి. ఓకే, సో అది రెసిడెన్స్. ఓకే, అది చేయించడం కొంచెం కష్టమైన పనే, మీరు అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా పెట్టుకొని ఉంటే కనుక. ఏం లేదు, మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు ఎంఆర్ఓ గారు ఎమ్మటనే సైన్ చేయరు మీకు. సో మీకేంటి అంటే మీ ఊరు విఆర్ఓ అని పిలుస్తారు. విఆర్ఓ అని పిలిచి ఎంక్వైరీ చేసి ఒక లెటర్ రాయమంటారు. విఆర్ఓ గారు ఏం చేస్తారంటే మీ స్కూల్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్లు అవన్నీ చెక్ చేసి, మీరు విఆర్ఓకి తెలిసిన వాళ్ళైతే ఇక ప్రాబ్లమే ఉండదు, డాక్యుమెంట్లు అవన్నీ చెక్ చేసి ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెడతారనమాట. ఓకే, సో ఇంకా ఆ లెటర్ చూసుకున్న తర్వాత అంటే 2 days కానీ అలాగా మీకు పని జరుగుతుంది. ఈరోజు ఇచ్చి వచ్చారనుకోండి, ఎంఆర్ఓ గారే చెప్తారనమాట ఆ 2 days ఆగి 3rd day రండి అని. ఓకే, ఈలోపు విఆర్ఓ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి లెటర్ కూడా వాళ్ళ టేబుల్ మీద ఉంటుంది. మీరు వెళ్ళగానే, లేదంటే కుదిరితే మీరు వెళ్ళక ముందే వాళ్ళే సైన్ చేసిన ఫామ్స్ అన్నీ ఒక పక్కన పడేస్తారు, వాటిలో ఉంటుంది. మీరు వెళ్ళి ప్యూన్ అడిగితే వెతికిస్తాడనమాట. ఓకే, ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్. గుర్తుంచుకోండి, నవోదయకి సెలెక్ట్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, కానీ మీరు అనుకునే జనరల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదు. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్కి ఏంటి అంటే నవోదయ వాళ్ళే ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ మీద ఎంఆర్ఓ గారి సైన్ చేయించాలి. అది ఒక 3 days అలాగ టైం పడుతుంది. ఓకేనా.
సో ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఏంటి అంటే అడ్మిట్ కార్డ్, అంటే మీ హాల్ టికెట్ కావాలన్నమాట. మీ అబ్బాయిది హాల్ టికెట్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ పీహెచ్ క్యాండిడేట్ అయితే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్ కావాలి. ఓకే, పీహెచ్ అయితేనే ఇది అప్లికబుల్, లేదంటే అప్లికబుల్ కాదు. ఇంకొకటి ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో వీళ్ళకి కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. జనరల్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమీ కూడా అవసరం లేదు. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే కాల్ వస్తుందో అప్పుడు ఈజీగా మీరు వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, నాకు తెలిసి ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే అబౌవ్ 70% ఉన్న వాళ్ళు, అంటే అబౌవ్ 100కి 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు రెడీ చేసి పెట్టుకోండి. అంటే అంత తక్కువకు రాకపోవచ్చు, కానీ ఛాన్స్ కుదిరితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అప్పటికప్పటికంటే రెడీ చేసుకోలేరు కాబట్టి. ఓకే, ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఒక 70, 72, 100కి రైట్లు ఉంటే కనుక మీరు కూడా ఈ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అలా కాకుండా ఓసీలు అయితే కనుక 89 లేదా 90 దాటి ఉంటే సో మీరు ఈ సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, సో బీసీ వాళ్ళు అయితే 87 దాటి ఉంటే కనుక 100కి 87 రైట్లు దాటి ఉంటే కనుక మీరు కూడా ఈ సర్టిఫికేట్లు రెడీ చేసి పెట్టుకోండి. సర్టిఫికేట్స్ ఇంకొకసారి చెప్తాను, లిస్ట్ అంతా కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్టూడెంట్ ఆధార్ కార్డు, పేరెంట్ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే స్టడీ సర్టిఫికేటు, 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు 3 years కావాలి స్టడీ సర్టిఫికేట్స్. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. టీసీ అడుగుతారు, కానీ తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్. ఒకవేళ ఎవరైనా హ్యాండిక్యాప్డ్స్ పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే కొంచెం మన వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంతమందికి యూట్యూబ్ ఈ వీడియోని షేర్ చేస్తుంది అనమాట. సో మేమంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్లో నవోదయకి సైనిక్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఉంటాయి. అలాగే కోచింగ్ కూడా ఇస్తామన్నమాట. మాది కోచింగ్ సెంటర్ శాస్త్ర అకాడమీ. ఎవరైనా ఒంగోలు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, లేదంటే ప్రకాశం జిల్లాలో ఉన్నవాళ్ళు ఎవరికైనా నవోదయకి కానీ లేదంటే సైనిక్ కానీ కోచింగ్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.